హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు భూపర్ సిద్ధార్థ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో మా మమ్మీ రెసిపీ చెప్తుందంట, వినండి. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో చెప్తా వినండి. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చిలు ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో ఇంకొక 2 ఆనియన్స్ కట్ చేసి మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆనియన్స్లో కొంచెం మసాలా వేసి మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఫిష్ కర్రీకి కావాల్సింది కొంచెం చింతపండు రసం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కలిపి పెట్టుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదా, దీంట్లో కారం, ఉప్పు, మసాలా, పసుపు, అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపి ఒక ½ అన్ అవర్ సైడ్కి పెట్టుకున్నాము. చూడండి, అవి తీసి ఇప్పుడు ఈ మంచిగా బ్రౌన్ కలర్ అయిన ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం అటు ఇటు గట్టిగా కలపకూడదు, కొంచెం గట్టిగా అయిన తర్వాత తిరిగి వేసుకోవాలి. చూడండి, గట్టిగా కలిపితే అవి ఊరికనే ఇరిగిపోతాయి. చూడండి, కొంచెం గట్టిగా అయినాయి కదా. దీంట్లో ఇంతకుముందు ఫిష్కి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది దాంట్లో వేసేయాలి. చూడండి, ఫుల్ కలర్ఫుల్గా అయిపోయినాయి. దీన్ని ఒక 5 to 10 minutes ఒక సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్కి మసాలా యాడ్ చేసేస్తే రెడీ ఫిష్ కర్రీ.